కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎంఐఎం ఏజెంట్స్ నీకు ఎట్లా వస్తుందో గానీ ఈ ఎంఐఎం లేకపోతే నీ బీజేపీ ఉన్నదా చెప్పు. ఎంతసేపు వీళ్ళ బతుకు ఈ భారతీయ జనతా పార్టీ ముఖ్యంగా కిషన్ రెడ్డి గారు ఎంఐఎం అని ఆయనకున్నది ఏకైక ఎంపీడ ఒక ఎంపీ 7 ఎమ్మెల్యేలు వాళ్ళు ఏమున్నా డబీర్పుర చార్మినారు ఇటు ఇటు తిరుగుకుంటా చంద్రాయణగుట్ట ఇటు పని వీళ్ళని దేశమంతా ప్రచారం చేస్తుంటాడు ఈయన. ఎందుకు ఇప్పుడు ఒక మాట చెప్పా కిషన్ రెడ్డి గారు ఏమనంటే ముస్లింస్ 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 విజయమాల్య ముస్లిమేనా పైసలు ఎత్తుకొని పోయినాడు అదానీలు అంబానీలు ఈ దేశాన్ని లూటి చేస్తున్న వాళ్ళంతా వాళ్ళేనా ఎన్ని రోజులు చెప్తారా ఇంకా ఈ బటవాయి ముచ్చట్లు ముస్లిం దేశాలలో పోయి మన వాళ్ళు బతలేరా ఈ ముస్లింల పేరు చెప్పి పూట గడుపుకుంటారు ఇక్కడ ఎంఐఎం పార్టీ లేకపోతే అసలు బీజేపీ లేదు ఇక వాళ్ళు ఏం చెప్తారు రేపు పొద్దుగాల ఎవరిని బుచ్చి ఈయన తెల్లారు లేస్తే ఎంఐఎం నిజంగా నిజంగా ఇంత ఎంఐఎం మీద పడతారుగా ఎన్నడన్నా ఐటీ రైడ్ చేసినారా వాళ్ళ మీద ఎన్నడన్నా ఈడీ రైడ్ అయిందా ఎంఐఎం వాళ్ళ మీద ఎందుకు చెప్తారా ఇవన్నీ దొంగ మాటలు ఇంకెన్ని రోజులు మాపి పెడతారు కిషన్ రెడ్డి గారి జనాన్ని. హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎంఐఎం ఒకటే అని అవునా ఒక మాట. ఇప్పుడు కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎంఐఎం ఒకటే అని అంటారు. కాంగ్రెస్ పార్టీని ఓడగొడతాందుకు మీరు ఎన్ని పార్టీలతో జతగట్టి ఉంటారు ఇది వరకు వాటికి ఏమైనా లెక్క ఉందా? ఇక అవి చెప్పొద్దు ఇక ఇవి మాత్రం చెప్పాలి. కిషన్ రెడ్డి గారు మీరు కేంద్ర మంత్రిగా పనిచేయబట్టి 6 ఏళ్ళు అయింది. ఈ తెలంగాణకి నేను ఇది తీసుకొచ్చినాను ఒకటి చెప్పవు ఇది తీసుకొచ్చిన నేను ఈ తెలంగాణ కోసం నేను పుట్టిన గడ్డ కోసం ఇది తీసుకొస్తున్నా ఈ పిన్నీస్ తీసుకొస్తున్నా ఈ రవ్వలడ్డు తీసుకొచ్చినా తెలంగాణకు అని చెప్పు ఏం లేవు వట్టిదే డ్రామా. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. మజ్లిస్ పార్టీకి మిగిలిన 2 పార్టీలు ఏజెంట్లుగా పనిచేస్తున్నాయని అన్నారు. బీజేపీ బరాబర్ రజాకార్ల వ్యతిరేక పార్టీ. అసలు స్వాతంత్ర పోరాటంలో ఉన్నారా మీరు? ఎటున్నారా మీరు? స్వాతంత్ర పోరాటంతో సంబంధం లేదు మీకు లేని దేశభక్తి పుట్టుకొస్తా ఉంది. ఇప్పుడు కేవలం రాజకీయం కోసం మతాలకు మధ్య చిచ్చు పెట్టేటువంటి కార్యక్రమం తప్ప మీరు చేసేది ఏమి లేదు. కిషన్ రెడ్డివి దిగజారుడు మాటలు. ఎమ్మెల్సీ ఎన్నికలతో రజాకారుల రాజ్యం ఎట్లొస్తుందని చెప్పి ఎట్లొస్తుందా? ఇదివరకు ఇన్ని ఎన్నికలతో రాని రాజ్యం ఎమ్మెల్సీ ఎన్నికలతో రజాకారుల రాజ్యం వస్తుంది. ఏడనేర్సిరి బటవాయి మాటలు అన్ని కిషన్ రెడ్డి గారు ఇంకెందుకు రెచ్చగొడతా ఉన్నారు జనాన్ని? మీ పిల్లల మీద ఒట్టే చెప్పు. అసదుద్దీన్ ఓవైసీ మీరు చీకట్ల కలుసుకొని మాట్లాడుకోరా? మీ పిల్లల మీద ఒట్టే చెప్పు కిషన్ రెడ్డి గారు. అసలు ఎంఐఎం లేకపోతే మీరు ఎవరిని చూపించి అడుగుతారు ఓట్లు?